తమిళనాడులో ఎన్నో ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. చెన్నైలోని త్రిపుల్ కేన్ ప్రాంతంలో ఉన్న పార్థసారథి టెంపుల్‌కు చాలా ప్రత్యేకత ఉంది. 6వ శతాబ్దంలోనే కట్టిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయ నిర్మాణం మన చరిత్రను తెలియజేస్తుంది. పల్లవుల కాలంలో నిర్మించిన ఈ ప్రాచీన వైష్ణవాలయంలో శ్రీకృష్ణుడు పార్థసారథిగా, అంటే అర్జునుడి రథసారథిగా ఆరాధిస్తారు. పార్థసారథి ఆలయానికి దేశీయంగానే కాదు, ఇతర దేశాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని పరవశిస్తున్నారు. 6వ శతాబ్దానికి చెందినటువంటి అత్యంత ప్రాచీనమైన వైష్ణవ ఆలయాలలో ఒకటైనటువంటి పార్థసారథి ఆలయం వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము. చెన్నైలోని తిరువల్లికేణి ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. పార్థసారథి అంటే పార్థునికి రథసారథి. మహాభారతంలో అర్జునుడికి అంటే పార్థుకి రథసారథిగా వ్యవహరించిన శ్రీకృష్ణుని ఆలయం ఇది. ఈ ఆలయం పల్లవరాజు అయినటువంటి రాజనరసింహవర్మన్ I సమయంలో కట్టించబడింది. 15వ శతాబ్దంలో చోళరాజులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరణ చేశారు. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఎత్తైన గోపురంతో, గోపురం పైన రంగురంగుల స్కల్ప్చర్స్తో, శిల్పాలతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఈ ఆలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభాలు, మండపాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయంలో రాజుల కాలం నాటి శాసనాలు కూడా మనకి కనిపిస్తాయి. ఈ ఆలయంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం గురించి ప్రత్యేకంగా అందరూ చెప్పుకుంటుంటారు. ఈ ఆలయం బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి ఉత్సవ మూర్తులను మాడవీధుల్లో ఊరేగించే సమయంలో చెన్నై నలుమూలల నుండి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఎంతో ఆనందం పొందుతుంటారు. ఇక ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా చూడని విధంగా స్వామివారికి పెద్ద పెద్ద మీసాలతో మనకి దర్శనం ఇస్తాడు. ఇక ఈ ఆలయానికి సమీపంలో ఉండే అటువంటి పుష్కరిణి పేరు కైరవీణి. అది కూడా ఎంతో అందంగా వచ్చేటువంటి భక్తులకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది వచ్చి ఆ పుష్కరిణి దగ్గర సేద తీరుతుంటారు. చెన్నైకి వచ్చిన వారు ప్రత్యేకంగా ఈ ఆలయం వద్దకు వచ్చి దర్శించుకొని ఎంతో ఆనందం చెందుతుంటారు. పార్థసారథి పెరుమాళ్ ఆలయాన్ని చెన్నై వాసులు రోజూ దర్శించుకుంటున్నారు. విదేశాల్లో ఉండి చెన్నై వచ్చిన సమయాల్లో పార్థసారథి ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శిస్తామని భక్తులు చెబుతున్నారు. తమకు టెంపుల్ ఎంతో ప్రత్యేకమని అంటున్నారు. We live in US and we are basically from Chennai, but we live in the US. We come almost every day to Parsardi Perumal temple. So Parsardi Perumal is an avatar of Krishna. When Mahabharata was happening, Lord Krishna was the charioteer for Arjuna. So this Parsardi Perumal doesn't have any armory, what do you say? Any weapons with him. So he's Perumal, who doesn't have any weapons with him. So he's the avatar of Krishna. So just because he was the Sarathi, means a driver, a charioteer, he was named Parthasarathi Perumal. So it's very famous temple here, been there for a long time. And there's a carp that will happen soon. So after that we can't have a darshan of Parsardi Perumal for some time, so we are utilizing the best of Parsardi Perumal now. So ఇక ఉపదేవాలయాల్లో వేదవల్లి తయారు, ఆండాల్, హనుమంతుడు, ఆల్వార్లు, రామానుజులు వంటి విగ్రహాలు ఉన్నాయి. కైరవిని తీర్థం అనే పుష్కరిణి వద్ద 7 ఋషులు తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవం, బ్రహ్మోత్సవం వంటి ఉత్సవాలు భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. మాడవీధుల్లో దేవతల విగ్రహాలను రథాలు, గరుత్మంతుడు వాహనాలపై ఊరేగిస్తారు. పుష్కరిణి ఉంది ఇక్కడ. ఆ పుష్కరిణి గురించి 2 అధ్యాయంలో స్థల పురాణంలో చెప్పి ఉన్నారు. దానికి ఎంత మహిమ ఉంది. అక్కడ 5 తీర్థాలు ఉందట. అగ్నితీర్థం, వాయుతీర్థం, వరుణ తీర్థం, సోమతీర్థం, ఇంద్రతీర్థం అని 5 తీర్థాలు, 5 బావులు ఇక్కడ ఉంది. ఆ తీర్థాలన్నీ కలిపే ఇది కైరవిని తీర్థం అని చెప్తున్నారు. ఈ తీర్థంలో, ఈ పుష్కరిణిలో ఇక్కడ ఇది ప్లవోత్సవం అని జరుగుతుంది. తెప్పోత్సవం అని అరంలో చెప్తారు. ప్లవోత్సవం, వార్షిక ప్లవోత్సవం మాఘమాస అమావాస రోజు నుంచి 7 దినాలు ఇక్కడ జరుగుతాయి. మొదలు 3 రోజులు శ్రీ పార్థసారథి స్వామి తెప్పోత్సవం, దాని తర్వాత శ్రీ తళ్ళియ సింగర్ నరసింహస్వామి, దాని తర్వాత మన్నాథ స్వామి, చక్రవర్తి త్రిమహన్ రామస్వామి, తర్వాత గజేంద్ర వరదరాజుడు, ఇలా
ఆ భగవంతుడు కూడా ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. చైత్ర నెలలో బ్రహ్మోత్సవం జరుగుతుంది శ్రీ పార్థసారథి స్వామికి 10 దినాలు. ఉదయం సాయం 2 వేళల్లో పెద్ద పెద్ద వాహనంలో సింహవాహనం, గరుడ వాహనం, హంసవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ ఈ మాదిరి వాహనంలో దేవుడు ఇక్కడ దర్శనమిస్తారు. అది బ్రహ్మోత్సవం చైత్ర నెలలో. జ్యేష్ఠ నెలలో యోగ నరసింహస్వామికి ఈ మాదిరిగా బ్రహ్మోత్సవం 10 రోజులు అక్కడ నరసింహస్వామికి జరుగుతుంది. అది జ్యేష్ఠ మాసంలో. ఆషాఢ మాసంలో గోదాదేవికి తనిగా సన్నది ఉంది. ఆ గోదాదేవికి జన్మదినం ఆషాఢ మాసం పూర్వ పల్కుని నక్షత్రం. ఆ దినాంతంగా 10 రోజులు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. అదే మరి పురటాసి నెలలో, తమిళ మాసం పురటాసి నెలలో నవరాత్రి పండగ వేదవల్లి అమ్మవారికి ఆ మహాలక్ష్మిని చిన్న చిన్న వాహనంలో అక్కడ గుడికి లోపలనే విహారం జరుగుతుంది. అది నవరాత్రి ఉత్సవం. ఈ మాదిరిగా సంవత్సరం పూర్తిగా ఇక్కడ ఏమైనా ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అంత పెద్ద ప్రభావం పొందిన ఈ క్షేత్రం. అందరూ వచ్చి భగవంతుని దర్శనం పొంది అందరూ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి అని మేము ప్రార్థించి ఇంతటితో ముగిస్తున్నాను.